నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. పెద్దపల్లి జిల్లాలోని రౌడీ షీటర్స్కు రామగుండం సిపి కౌన్సిలింగ్. శుక్రవారం పెద్దపల్లిలోని స్వరూప గార్డెన్స్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లాలో రౌడీ షీటర్స్లలో మార్పు భాగంగా మానవీయ కోణంలో ఫర్ బెటర్ లైఫ్ అనే నినాదంతో రౌడీ షీటర్స్లో మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ఒక అవకాశం ఇస్తున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ రోజు నుండి రౌడీ షీటర్స్ ఉన్నవారు ఎలాంటి కేసులో అయినా గ్రూప్ తగాదాల్లో అయినా ఎవరి ప్రోద్బలంతో నేరాలతో పాల్పంచుకోకూడదని, ఈరోజు కౌన్సిలింగ్లో హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలతో పాల్పంచుకుంటే చట్టంలో ఉన్న యాక్ట్ల ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. మీ పిల్లల్ని మంచిగా చేయండి, మీరు ఎలాగో కాలేకపోయారు. తర్వాత కార్లు, మంచి ఇండ్లు అన్నీ అవసరం లేదు. గొప్పగా ఎదగడానికి ఒకటే ఒకటి కావాలి, సంకల్పం కావాలి. నేను పెద్ద కావాలి అనుకుంటా, నేను పెద్ద కావాలి, నాకు ఇది కావాలి, నేను ఈ ఆఫీసర్ని కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇది అవ్వాలి అని అనుకుంటే మనిషి ఎంత బలంగా అనుకుంటాడో తన ప్రయత్నం అంత బలంగా ఉంటుంది. రోడ్డు మీద ఉళ్ళేసిన రాళ్ళేసిన ఎండలో ఉన్న అన్ని పనికి రావాలి, అన్ని సెకండ్ అవన్నీ మరుగున పడిపోతాయి. లక్ష్యం ఒకటే మరణ. మీ పిల్లల్ని ఎంతమందిని మంచి వాళ్ళగా చేయాలనుకుంటున్నారు చెప్పలేబట్టి అందరూ? వెరీ గుడ్. అందరికి పిల్లలు ఉన్నారా కదా? ఉన్నారా? మీ పిల్లల్ని ఈ రోజు నుంచి మంచిగా కల్పించి ఏదో ఒకటి, వాడు స్పోర్ట్స్ లో ఉంటే స్పోర్ట్స్ లో వాడు చూడండి, ఇంకో పెయింటింగ్ లో ఉన్నాడు, పెయింటింగ్ లో చూడండి. లేదు వాడు ఒక బిజినెస్ ఇద్దాం అనుకుంటున్నాడు, బిజినెస్ చేయండి. వాడికి ఏది నచ్చితే, వాడు దేంట్లో ఎక్స్పర్ట్ ఉండో మీరు గమనించండి, దాంట్లో ఉంటే వాళ్ళు చేయించాలి. లేకపోతే మంచి చదువు చెప్పించాలా, లేదు ఇంజనీరింగ్ చేయించాలి మేము అనుకుంటే వాళ్ళని అదే రకంగా తీసుకెళ్ళి రోజు 1 గంట మనకి కేటాయించే రోజు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ట్యూషన్ పెట్టించు. నువ్వు కష్టపడు కావాలి, నీవు కష్టపడు, నీది ఎట్లా అయిపోయింది. వాడు పెద్దగా అవుతాడు, నీకు పేరు వేస్తాడు. నీకు పేరు తెచ్చినా పర్లేదు, వాడు నీకు రేపొద్దున అన్నం పెట్టకపోయినా పర్లేదు. వాడు బాగుంటే నీకు చాలా హ్యాపీగా ఉంటుంది. అవునా కదా? మనకు సాధారణ వ్యక్తులకు మనకే 1,90,000 పనులు ఉంటాయి. ఇంత పెద్దసారికి ఎన్ని పనులు ఉంటాయో మీకు తెలుసు. అన్ని పనులు మానేసుకొని ఇక్కడ ఫర్ బెటర్ లైఫ్ అంటే మర్చిపోయి భవిష్యత్తులో ఇలాంటి మా పరంగా కానీ మా చుట్టుపక్కల పరంగా కానీ ఎవరికి సమాజంలో ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులు కూడా హాని చేయమని, మా భవిష్యత్తును, మా పిల్లల భవిష్యత్తును మంచిగా నిర్మించుకుంటామని దేవుడితో ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. సార్, అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం కమిషనరేట్లో ఎవరైతే పెద్దపల్లి జిల్లా మొత్తంలో 2 సబ్ డివిజన్స్ కలిపి పెద్దపల్లి అండ్ గోదావరి ఈరోజు ఎంతమంది అయితే రౌడీ షీటర్స్ వాళ్ళు సస్పెక్ట్స్ ఉన్న వాళ్ళని ఇక్కడ పిలవడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ ఈ నియర్లీ 200 పైగా రౌడీ షీటర్స్ సస్పెక్ట్స్ వాళ్ళకి ప్రవర్తన గురించి పొద్దున వాళ్ళు ఆల్రెడీ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ కేసెస్లో ఏ స్టేజ్లో చూసుకుంటారు. వాళ్ళకి ఒకటి ఏంటంటే మళ్ళీ ఇలాంటి రౌడీ షీటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సమాజంలో మళ్ళీ కేసులలో కానీ తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఏదో కారణాల వల్ల రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఏదో కారణాల వల్ల రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఆ కేసెస్లన్నీ వాళ్ళు ఇంకా అటెండ్ అవుతుంటారు. మంచి ప్రవర్తన ఉంటే రౌడీ షీట్లను తీసేయడం జరుగుతుంది. అలాగని మంచి ప్రవర్తన లేకుండా మళ్ళీ కేసులలో ఇన్వాల్వ్ అవ్వడం, మళ్ళీ ఏదైనా పక్క వాళ్ళని కానీ ఇతరులను కానీ ఇబ్బంది పెట్టడం అని జరిగితే ఈ రౌడీ షీట్ కంటిన్యూ అవుతుంది. తీసేసే ఒక ఆపర్చునిటీ పోగొట్టుకుంటారని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ పిల్లల దృష్టిలో ఉంచుకొని, వాళ్ళ యొక్క ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో కానీ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ కాకూడదు. అలా కాకుండా మంచి ప్రవర్తన ఒక సర్టెన్ పీరియడ్లో ఉన్న వాళ్ళని మేము పరిశీలించి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని రౌడీ షీట్ తీస్తాము. అలాగని మళ్ళీ ఎవరన్నా ఇన్వాల్వ్ అయితే మాత్రం లీగల్ యాక్షన్స్ ఇంకా ఇతర చట్టాలను ప్రయోగించడానికి కూడా రెడీగా ఉన్నాము.
ఎవరైతే చట్టాన్ని గౌరవిస్తారో, చట్టాన్ని పాటిస్తారో, చట్టాన్ని అమలు చేస్తారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. ఎవరైతే దాన్ని ఉల్లంఘిస్తారో, ఎవరైతే దాన్ని పాటించారో, దాన్ని ఈజీగా తీసుకుంటారో వాళ్ళని మాత్రం పోలీసింగ్ డెఫినెట్గా ఉంది అనే హెచ్చరికలు చేయడానికే వాళ్ళకి మంచి దిశగా, మార్పు దిశగా చేసేటట్టు చేసుకోవడానికి కోసమే ఇక్కడికి నిలవడం జరిగింది. అందరికీ చెప్పడం జరిగింది, అందరినీ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. సో ఐ హోప్ దే విల్ డెఫినెట్లీ మెండ్ దేర్ వేస్. థ్యాంక్ యూ. Right.